హాయ్ అక్క. హాయ్ రా, ఏట్రా సంగతులు? ఏం లేవక్క, నువ్వేమైనా చెప్తావేమో నీ దగ్గరికి వచ్చా. నా కాడ ఏముంటాయిరా, బోర్ కొడుతుంది. ఏంట్రా అలా డల్గా ఉన్నావు? ఏం లేదు డాడీ, బోర్ కొడుతుంది. అవునా, సరదా బయటికి వెళ్ళిపోయావా? యూత్ నాకు ఇంట్లో ఉండకూడదురా, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అయితే నీ కార్డు కారివు డాడీ, అలా సరదాగా షాపింగ్కి వెళ్తా. వద్దులేరా, యూత్ అన్నాక అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండాలి. పైగా బయట రోజులు కూడా బాగాలేవురా. అనవసరం అడ్వైజ్ ఇచ్చా, అవసరమా? సరే అక్క, నేను ఇన్స్టాలో ఒక రీల్ చూసా, చాలా ఫన్నీగా ఉంది, చూడక్క. అవునా, చూస్తా. వీడేంట్రా ఇలా ఉన్నాడు? ప్రియా, ఏమే ఇలా ఖాళీ కూర్చున్న బదులు చదువుకోవచ్చు కదే, ఎగ్జామ్స్ వస్తున్నాయి. బా చదువుకోవచ్చులే అమ్మా. ఇలా నెగ్లెక్ట్ చేసే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు నువ్వు. ఈసారి పాస్ అవుతాలే అమ్మా. ఈ ముక్క ఇప్పటికి 4 సార్లు చెప్పావు, కానీ పాస్ మాత్రం అవ్వట్లే. నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ పాస్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. బా అవేం పెద్ద జాబ్స్ కాదులే అమ్మా. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళందరూ కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నారు. సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళేమో వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నారు. అక్కడేమో సాలరీ ఎక్కువ, శాలరీ తక్కువ. వాళ్ళు చేసే పని తక్కువ అంటావు, కానీ నువ్వు మాత్రం చదివి పాస్ మాత్రం కాకు. బా ఏంటమ్మా ప్రతిసారి నీ గోలా? ఏంటి నాది గోలా? ఎప్పుడు ఆ దిక్కుమాల ఫోన్ ముందేసుకొని నొక్కుతా ఉంటావు. అప్పటికి చెప్పాను ఆడపిల్లలకి ఫోన్ ఎందుకు అని. ఆయన వింటే కదా నా మాట. గొడవ వచ్చిన ప్రతిసారి ఫోన్ తో కనెక్ట్ చేస్తావు. నాకేం అవసరం లేదు మీరు కొనిచ్చిన ఫోను. ఏంటే నోరు లెగుస్తుంది? అంతేలే, టైంకి తిండి పెట్టి పోషిస్తున్నాం కదా, నోరు అంతే లెగుస్తుంది. అంటే ఏంటమ్మా, ఇప్పుడు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? నాకు చదువు అంటే ఇష్టం లేక కాదమ్మా, ఇంట్రెస్ట్ లేక చదవడం లేదు. తల్లి కూతురు ఇద్దరింటి పొద్దు పొద్దున 2025 స్టార్ట్ చేశారు. ఇప్పుడు షర్ట్ ఎలా వేసుకోవాలి? నా భార్యను చూస్తే ఆవేశంగా ఉంది, కూతురేమో కోపంగా ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే అమ్మ బాబాయ్ బలిచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చింది రిస్కులే, ఎలాగో లేట్ అయిందిగా, మెల్లిగా ఎస్కేప్ అవుదాం. డిగ్రీ పాస్ కాని కూతురు ఇంట్లో ఉంటే నీకు పరువు తక్కువగా ఉందా? నేను చెప్పేది నీ మంచి కోసమేనే. ఏంటమ్మా నా మంచి? నాకు చదవడం ఇంట్రెస్ట్ లేక కాదమ్మా, ఇష్టం లేక చదవడం లేదు. నాకు చదువు రాకపోతే నేనేం చేయాలమ్మా? పుట్టిన ప్రతియోడు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ అవ్వాలనుకుంటే ఎలా అమ్మా? ఈ దేశంలో చాలా మంది చదువు రానోళ్ళు, చదువుకోనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో పని చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నారు కదా. అయ్యో నాకు డిగ్రీ లేదు అని ఫీల్ అయితే కూర్చోలేదుగా. ఆడపిల్లలకి స్కూల్స్ లో, కాలేజెస్ లో, బస్ స్టాప్స్ లోనే ఫ్రీడమ్ లేదనుకుంటే ఇంట్లో కూడా లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఛా, త్వరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నాకు ఈ టార్చర్ తప్పుద్ది. చూసావమ్మా, ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా నా ప్రాబ్లమ్స్ విని వాడు ఎలా ఏడుస్తున్నాడో. వాడు ఏడుస్తుంది దానికి కాదే, ఇందాక ఆవేశంలో నీ ఫోన్ అనుకొని వాడి ఫోన్ పగలగొట్టావు, అందుకే ఏడుస్తున్నాడు.